అడ్వకేట్ కరుణాసాగర్ గారు. నమస్తే అండి. నమస్కారం. నమస్తే. ఓకేనండి, చూస్తున్నాం కదా హై టెన్షన్ సిచ్యువేషన్. సో ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ అండ్ అటు చూస్తే మోడీ రోడ్ షో. అంటే ఇలా ఈ పరిణామాలన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తోంది? అండ్ చాలా క్వశ్చన్స్ ఉన్నాయండి ఇందులో. సో వారెంట్ తీసుకొచ్చారు, 2 వారెంట్స్ తీసుకుని వచ్చారు. ఒకటి సోదాకి సంబంధించింది, ఇంకొకటి అరెస్ట్ వారెంట్. సో ఈ 2 ఉంటే సరిపోతుందా? ఆవిడ్ని ఢిల్లీ తరలించడానికి ట్రాన్సిట్ వారెంట్ అవసరం లేదంటారా? మొత్తం మీద ఇది ఒక ఎలక్షన్ షెడ్యూల్ రేపు విడుదల చేయబోతున్నారు. భారతదేశ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి కొన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మోడీ 370 సీట్లు 400 సీట్లు టార్గెట్ పెట్టుకున్నారు. ఈరోజు హైదరాబాద్ వస్తున్నారు, రోడ్ షో. ఇది ఒక పొలిటికల్గా ఉన్నటువంటి సందర్భంలో ఇది ఇక్కడ అరెస్ట్, ఇక్కడ తెలంగాణలో మేము పాగా వేయాలి, ఈ అన్నిటికి సంబంధించినటువంటిది గతంలోనే ఇది ఒక ప్లాన్ ప్రకారం మోడీ దిగినటువంటి సందర్భం, మోడీ వచ్చినటువంటి సందర్భం, తెలంగాణలో రాజకీయంగా మేము ఎదగాలనుకొని చెప్తున్నటువంటి ఇటువంటి సందర్భంలో ప్లస్ కేసుకున్నటువంటి పూర్వపరాలు మొత్తం మీద అదొక రాజకీయ ప్రేరేపితమైనటువంటి కేసుగానే ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఉన్నది ఎంత అమౌంట్ ఏంటి అనేది ఇప్పుడు ఢిల్లీలో అరెస్ట్ చేసినటువంటి వాళ్ళది ఇంతవరకు ఏం నిరూపించలేకపోయారు. దాదాపు 2 సంవత్సరాలుగా వస్తుంది ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటిది, ఏమీ నిరూపించలేనటువంటి సిచ్యువేషను. ఇది పొలిటికల్ పూర్తిగా ఇంకా క్లారిటీగా అర్థమవుతున్నటువంటిది. ఈరోజు మోడీ ఇక్కడ రోడ్ షో మల్కాజ్గిరిలో, ఇక్కడ కవిత అరెస్టుకు సంబంధించినటువంటిది పూర్తిగా పొలిటికల్ మోటివేటెడ్ కేసు లాగా అర్థమైపోతుంది. రేపు ఢిల్లీలో కూడా వీళ్ళేంది ఈ ఎలక్షన్ సందర్భంలో దీనికి సంబంధించినది ఎక్స్పోజ్ చేసుకోవాలనేది ఈ కేసు నుంచి మేము రాజకీయ లబ్ధి పొందాలనేది ఒకవైపు ఈ ప్రయత్నమే కనిపిస్తున్నది తప్ప ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ చట్టవిధి. ఇప్పుడు ఇంకొకటి మహిళ ఉన్నటువంటి వ్యక్తి ప్లస్ సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. ఈ రోజే విచారణ 19th వాయిదా వేసింది సుప్రీంకోర్టుకు వీళ్ళు మేము అప్పటి వరకు సుప్రీంకోర్టు తీర్పు వచ్చేంత వరకు మేము ఏం చేయమని చెప్పి కూడా హామీ ఇచ్చున్నటువంటిది. ప్లస్ నైట్ పూట తీసుకువెళ్ళడం, అది కూడా మళ్ళీ ఢిల్లీకి వేరే స్టేట్కు ఫ్లైట్లో తీసుకుపోవాల్సినటువంటి వారెంట్ లేనటువంటి ఇవన్నీ ఏంటంటే ఒక నిబంధన, ఒక రూల్స్ భారతదేశంలో పాటించేటువంటి అవకాశం ప్రస్తుతం లేదు. ఎందుకంటే దాదాపుగా ఇప్పుడు 10 ఏళ్ళ నుంచి ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్ ఒక ఎమర్జెన్సీ సమయంలో ఏ రకమైనటువంటి సిచ్యువేషన్ ఉందో భారతదేశంలో అలాంటి సిచ్యువేషనే ప్రస్తుతం కొనసాగుతుంది. మొత్తం అన్నట్టే ముందు మోడీ వస్తాడు, తర్వాత ఈడీ వస్తుంది, తర్వాత సిబిఐ వస్తుంది, ఏ స్టేట్కి పోయినా. ఇప్పుడు మోడీ దిగుతున్నాడు, ఇంకా ప్లాన్ చూడండి. అరెస్ట్ వారెంట్లో ఉన్నాడు ఆయన. 5:25 ఫ్లైట్ ఇక్కడ అడుగుపెట్టిన 5:20 అరెస్ట్ వారెంట్లో ఇచ్చినది 5 గంటల 20 నిమిషాలకు మేము అదుపులోకి తీసుకుంటున్నాము అనేది. అంటే ఇంత కుట్ర, ఇంత కక్ష, రకమైనటువంటి తెలంగాణ ఈ అన్ని అంశాలు ఒకటి ఎలక్షన్లో ఇన్ని సంవత్సరాల నుంచి 10 ఏళ్ళ నుంచి బీజేపీ ఏం చేసింది తెలంగాణకు అనే అంశాన్ని డైవర్ట్ చేయడానికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఈ 2 నెలల కాలంలో ఉన్నటువంటి అంశం కరువు, ప్రజల్లో వస్తున్నటువంటి ఇబ్బంది, ఇవన్నీ డైవర్ట్ చేసే పాలిటిక్స్ లాగానే రేపు ఎన్నికల షెడ్యూల్ వస్తున్నటువంటి సమయంలో ఇది ఒక పొలిటికల్ మోటివేటెడ్గా జరుగుతున్నటువంటి కుట్ర, కక్ష సాధింపులాగానే కనిపించింది. తెలంగాణ మీద, ముఖ్యంగా సౌత్ ఇండియాకు గేట్వేగా ఉంటున్నటువంటి తెలంగాణ మీద ఆధిపత్యం కోసము 2 జాతీయ పార్టీల వెనకాల ఉన్నటువంటి ఆర్థిక శక్తిగా ఉన్నటువంటి ఆర్థిక పెట్టుబడిదారులు, ఈ పెట్టుబడిదారుల మధ్యలో జరుగుతున్నటువంటి యుద్ధంలో తెలంగాణకు సంబంధించినటువంటి వ్యక్తులను, తెలంగాణ ఆత్మగౌరవంతో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళని ఈ తుడిచిపెట్టేయాలి. ఈ గేట్వే ద్వారా సౌత్ ఇండియా గేట్వే దగ్గర మేము ఇక్కడ ఆధిపత్యం చెలాయించాలి అనే ప్రధానమైనటువంటి లక్ష్యంతో ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి సుప్రీంకోర్టు తీర్పు పనికిరాదు. ఇక వీళ్ళు ఇచ్చినటువంటి ఒకే జమిలీ ఎన్నికలు కనుక ఇంప్లిమెంటేషన్ అయ్యి రేపు ఇది అధ్యక్షతర పరిపాలనకు పోయినట్టయితే నెక్స్ట్ టర్మ్లో అసలు భారతదేశంలో విపక్ష పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరు కూడా బయట ఉండడానికి వీలు లేదు అనే విధంగా ఫాలో అయితే ప్రజలు నీకే ఒకవేళ ఫాలో అయ్యారు అనుకున్నా, ఇంకేదైనా అనుకున్నా ఎక్స్పోజ్ చేయగలిగినట్టు నేషనల్ లెవెల్లో ఉన్నటువంటిది ఇక్కడ ఫాలో అయినది నీకు ఎక్కడ కనిపించింది? ఇప్పుడు అవుతుంది. ఇంకా ఇక్కడ ఫాలో అవుతున్నటువంటి సందర్భంలో అది రాజకీయ పరమైన విలీనానికి సంబంధించి అక్కడ బీజేపీ అదే చేసింది. ఇట్లా ఈ విలీనానికి సంబంధించి చూస్తే మళ్ళీ కాంగ్రెస్ బీజేపీ వాళ్ళే దీనికి మొదలుపెట్టింది. ఇక రాజకీయ విలీనాలకు సంబంధించినటువంటి చూసినట్లయితే ఈ భారతదేశానికి ఇట్లాంటి రాజకీయ విలీనం పరిచయం చేసిందే కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ పార్టీ గతంలో తెలంగాణలోనే రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను తీసుకోవడం, ఇదే బీఎస్పీ రాజస్థాన్లో కాంగ్రెస్ పార్టీ బీఎస్పీ ఎమ్మెల్యేలను విలీనం చేసుకోవడం, అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలను బీజేపీ పార్లమెంట్లో విలీనం చేసుకోవడం. ప్రజాస్వామ్యానికి భారతదేశానికి ఇట్లాంటి దరిద్రమైనటువంటి సంప్రదాయాలు నేర్పిందే ఈ జాతీయ పార్టీలు, భారతదేశానికి ఇంట్రడ్యూస్ చేసిందే ఈ జాతీయ పార్టీలు. ఇప్పుడు ఈ రకమైన ఈ రోజు మోడీ అధికారంలో ఉండి ఈ రకమైన ఈడీ దాడులు చేస్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. రేపు కాంగ్రెస్ ఇంకే పార్టీ జాతీయ పార్టీ వచ్చింది, ఇంతకంటే వీళ్ళు కిటికీలు దర్శనం అనుకుంటారు. ఇక వాళ్ళు మొత్తం షట్టర్లు ఓపెన్ చేసేటువంటి సిచ్యువేషన్ భారతదేశానికి ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి విధంగానే ప్రస్తుత పాలకులు పరిపాలిస్తున్నారు. ఈ భారతదేశంలో ప్రశ్నించే వాళ్ళు ఎవరున్నా, ఇది ఒక ప్రశ్నించే గొంతుకు ఎవరున్నా ఈ రకం నెక్స్ట్ ఇప్పుడు మోడీ కలలు కంటున్నటువంటి బీజేపీ వాళ్ళు ఆశపడుతున్నటువంటి 400 సీట్లు 370 సీట్లు కనుక వచ్చినట్లయితే ఈ భారతదేశంలో ఇప్పుడు ఎమర్జెన్సీ రోజులు చూస్తున్నాము. ఇది రియల్గా ఎమర్జెన్సీనే కనిపిస్తుంది. ఎవరు ఎక్కడ ఏ క్వశ్చన్ చేసినా ఏం చేసినా ఇష్యూ మీద మాట్లాడితే అరెస్టులు ఉంటాయి, ఇష్యూ మీద ఏది చేసినా ఇలాంటి అణిచివేత కనిపిస్తుంది. ఇది భారత ప్రజాస్వామ్యానికి ఎందుకంటే భారతదేశంలో వివిధ రకాల కులాలు మతాలు జాతులు ఒక ఇమిడి ఉన్నటువంటి భారతదేశము. ఈ భారతదేశంలో ఇట్లాంటి పరిపాలన చేస్తే ఆ రకమైనటువంటి పరిపాలనను ప్రజలు ఎక్కువ రోజులు స్వాగతించే అవకాశం కనిపించదు. ఈ నియంతృత్వం వరకు పోతే భారత సమాజానికే సరైనటువంటి కాదు, ప్రజాస్వామ్యానికి గొడ్డలు. ఒక్కసారి మనకి బీజేపీ నుంచి లీగల్ అడ్వకేట్ కరుణాసాగర్ గారు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. కరుణాసాగర్ గారు ఇప్పుడు కవితని దేనిపైన అరెస్ట్